ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాస్తుదర్శిని ఛానల్. నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. మనకి శంకుస్థాపన ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లో శంకుస్థాపన చేస్తే బాగుంటుంది? పూర్వం ఇలా ఉండేయండి ఇల్లు, సుమారుగా డబుల్ పోర్షన్, 2 పోర్షన్లు ఇలా ఉన్నప్పుడు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువు, ఉత్తర, ఈశాన్యం. సపోజ్ తూర్పు బయ్యారు అనుకోండి, తూర్పు బయ్యారు. ఇలాంటి వాటికి మనం జనరల్గా ఇక్కడ గేట్లు ఉండేవి కాదండి. 27 ముందు అయితే లేవు, ఈ మధ్యలో అయితే మనం ఈశాన్యం ఉచ్చస్థానం డోర్ అని గేట్ అని పెడుతున్నాం. ఇది కూడా గేటు, శివద్వారం ఎదురుకుండా గేట్ పెడుతున్నాం. ఇప్పుడు మనం శంకుస్థాపన అంటే ఈ ఇళ్ళకైతే గర్భ నిర్ణయం ఉండేదండి. 12 అడుగులు గర్భ నిర్ణయం, 12 అడుగులు గర్భం చూపించేవాళ్ళు వాడిని. ఈ గర్భాన్ని గణిత వేసి ఇది వసారా, ఇది వసారా, ఇది ఒక పదం, ఇది ఒక పదం, ఇది గర్భం అన్నమాట. ఈ భాగం అప్పుడు మనం చేసినప్పుడు శంకుస్థాపన గర్భానికి ఈశాన్యంలో చేసేవాడు వాడిని. ఇది శంకుస్థాపన చేసేవాడు. ఈ ఈశాన్యంలో కూడా చేసేవాడు కొంతమంది. అయితే ఇప్పుడు వేసే ఇళ్ళకైతే మనకి ఈ మోడల్ ఉండవు కాబట్టి, గర్భ నిర్ణయం ఉండదు కాబట్టి, మనం ఆయాది గణితం ప్రకారం ఒక కొలత తీసుకుని దాన్ని మనం క్యాలిక్యులేషన్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ మన నచ్చిన విధంగా స్థలాన్ని బట్టి, ఆ బజార్ను బట్టి ఆయన తీసుకుని చేయటం, అది ఇప్పుడు జరుగుతున్న పద్ధతి. గతంలో అయితే వచ్చి నీచాలు చూసుకోవటం, దిక్కు చూసుకోవటం, కొన్ని సందర్భాల్లో ఇది సర్వాయి గణితాల్లో కూడా ఉన్నాయండి, వీళ్ళు గర్భ గణితాల్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఆయిల్తో తీసుకుని దిక్కు ప్రకారం అదైనా నార్త్ 0 degrees అయితే ఇప్పుడు చేయొచ్చండి. అది టిల్టెడ్ సైట్లు, ఆగ్నేయం ప్రాచి, ఈశాన్య ప్రాచిలో ఈ సిస్టమ్ ఆయాది గణితం పనికిరాదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ శంకుస్థాపన ఇక్కడ చేసుకోవడం మంచిది. ఇప్పుడు పరిస్థితులు అయితే ఇలా ఉండదు కాబట్టి మనం ఈశాన్యంలో చేస్తామండి. ఈ గదికి ఈశాన్యంలో, లేదంటే ఈ భాగంలో, ఈ గదికి ఉచ్చ భాగంలో చేస్తామండి. ఇదే అండి. ఇది మనం కొంచెం అవగాహన ఉంటే మీరు ఇల్లు కట్టుకునేప్పుడు కొంచెం బాగుంటుందండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.